మీరు మాట్లాడినటువంటి ఒక 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఏమైనాయి అనేది ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న నేను 2-3 కొనుగోలు కేంద్రాలకు పోయాను. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆ కుప్పలు అక్కడే పడి ఉన్నాయి. సాయంకాలం పూట వాన పడితే నెక్స్ట్ డే కూడా అది మొక్కలు వచ్చి రైతులు ఆత్మహత్యకు పాల్గొనేటటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో చూస్తాం. కొన్ని ఇంకా ఇది వేరే జిల్లాలో చూసాం మనం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, లారీలు ట్రక్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ప్రజల్లో రైతుల్లో కన్ఫ్యూజన్ వస్తున్నది. లారీలు సమయానికి రావట్లేదు, ట్రక్స్ రావట్లేదు, ఆ కుప్పలు లిఫ్ట్ కావట్లేదు. అక్కడి నుంచి రైస్ మిల్లర్స్, దళారీలు అందరూ కూడా కలిసి, రైస్ మిల్లర్స్తో పాటు కొంతమంది ప్రభుత్వ ఒక అధికారులు కూడా కలిసి ఈ ఒక వరి పండించినటువంటి రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులు ఈరోజు కుప్పలు అక్కడ వేసుకుని ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కావాలనే ధర తగ్గేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెడితే దానికన్నా తక్కువ ధరలో వారిని అమ్మడానికి పరిస్థితి ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల ఒక సమస్యను కూడా వాళ్ళు తీర్చాల్సిన అవసరం ఉన్నది. వరి రైతు ఈరోజు వరితో పాటు మొక్కజొన్న రైతు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఎక్కడైతే మొక్కజొన్న కూడా దాన్ని లిఫ్ట్ చేయాలి, ప్రభుత్వం వాళ్ళు ఎంఎస్పీ మీద కొనాలి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.